హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ వినీస్ ఛానల్. ఈరోజు నేను వెయిట్ లాస్ అవ్వాలనుకునేటువంటి వారికి బాగా హెల్ప్ అయ్యేటటువంటి ఒక మంచి వాటరీ ఫ్రూట్ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ అర్థమైపోయింది నేను ఇక్కడ ఏం కట్ చేస్తున్నాను అనేది. ఇప్పుడు ఈ సీజన్లో అయితే మనకి నంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటర్ మిలన్స్. మనకి ఎప్పుడు ఇదివరకు గ్రీను రెడ్ మాత్రమే తెలుసు. ఇప్పుడైతే అవుటర్ లేయర్ ఎల్లో కలర్, ఇన్నర్ రెడ్, అలాగే అవుటర్ లేయర్ కంప్లీట్ గ్రీన్, ఇన్నర్ ఎల్లో కలర్. ఇట్లాంటి నేనైతే అసలు లాస్ట్ ఇయర్ వరకు ఇలాంటి ఏవి తినలేదండి. ఈ ఇయర్ ఇవి ఎక్కువగా గ్రీను రెడ్ కన్నా ఎల్లో రెడ్ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ రీసెంట్ డేస్లో అవుటర్ లేయర్ ఏమో గ్రీన్ కలర్, ఇన్నర్ లేయర్ ఏమో ఎల్లో కలర్ ఉన్న వాటర్ మిలన్ కూడా తెచ్చుకున్నాను. గ్రీను రెడ్ మనం రొటీన్గా తినేదే, అయితే నాకు వీటన్నిటిలో మంచి స్వీట్గా అనిపించింది అవుటర్ లేయర్ ఏమో ఎల్లో కలర్, ఇన్నర్ లేయర్ ఏదైతే రెడ్ ఉందో అది నాకు బాగా స్వీట్గా అనిపించింది. ఇవి కోయంబత్తూరు కాయలు అంటండి. ఒక్కొక్కసారేమో కాయ 30 రూపీస్ అమ్ముతారు, ఒక్కొక్కసారేమో కాయ 50 రూపీస్ అమ్ముతారు. నేను మీతో చెప్పాను కదండి ఇట్లా ఇన్నరు ఎల్లో కలర్లో ఉందండి, అది ఇది వచ్చేసి కేజీ 50 రూపీస్ దగ్గరికి ఇచ్చారండి మాకు. కాయ పెద్దదే, పీసెస్ కూడా ఒక 3 బాక్సెస్కి వచ్చాయి. ఎల్లో కలర్ అయితే బయట ఎల్లో లోపల రెడ్ ఉండేదైతే మాత్రం 30 రూపీస్కి, ఒక్కొక్కసారి కాయ 50 రూపీస్కి ఇస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్లో మనం ఇవి తీసుకోవడం వల్ల మనల్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుతుంది మనల్ని. నేను మెయిన్ వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో నా టమ్మీని ఫుల్గా ఉంచినటువంటి ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే వాటర్ మిల్లనే అండి. 2 ప్లేట్స్ అసలు చాలా ఇష్టంగా నా స్టమక్ని ఎలా అయినా ఫిల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో 2 ప్లేట్స్ తినేదానండి నేను వాటర్ మిలన్ పీసెస్. అంటే మనం అప్పటి వరకు రైస్కి ఆఫ్టర్నూను అలాగే డిన్నర్లో మనం రైస్ తిని ఉన్నాం. ఆ రైస్ని రీప్లేస్ చేయాలి అంటే దానంత కష్టమైన పని ఇంకోటి ఉండదండి. దానికోసం నేను రాగి జావ తాగేదాన్ని ఒకరోజు కంప్లీట్గా వాటర్ మిలన్స్ తినేదాన్ని. ఎలా అయినా నేను రైస్ తప్ప మిగిలింది ఏదైనా తిని నా స్టమక్ని ఫుల్గా ఉంచుకోవాలి, నన్ను నేను ఓకే, నా టమ్మీ ఫుల్ అని నా సెల్ఫ్ సాటిస్ఫై అయ్యే వరకు నేను తినాలి అని చెప్పేసి ఫిక్స్ అయి తినేదాన్ని. అందులో నా టమ్మీని కంప్లీట్గా ఫుల్గా ఉంచినటువంటి ఫ్రూట్ టాప్ ప్లేస్లో ఉన్నది ఏదైనా ఉంది అంటే అది వాటర్ మిలనే అండి. చాలా హాయిగా ఉంటుంది తినడానికి. అందులో మనం ఈ వాటర్ మిలన్ తీసుకోవడం వల్ల మనకి వచ్చే మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాటర్ కంటెంట్ ఉన్న ఈ వాటర్ మిలన్ డీహైడ్రేషన్ వల్ల వచ్చే తలనొప్పి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది మనకి. అలాగే ఈ వాటర్ మిలన్ జ్యూస్ తాగడం వల్ల రోజంతా ఎనర్జెటిక్గా ఉంచుతుంది మనల్ని, రక్తపోటును నియంత్రిస్తుంది, చర్మాన్ని తేమగా ఉంచుతుంది. డైటీషియన్స్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే పుచ్చకాయ రసంలో 90% నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ, సి, B6, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంచుతుంది. దీనిలో క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయండి, అందుకే దీన్ని తీసుకోవడం వల్ల బరువును సులభంగా నియంత్రించవచ్చు. సో నేనైతే నా డైట్లో దీన్ని హ్యాపీగా తీసుకున్నానండి. అలాగే దీనిలో ఉన్న సీడ్స్ అంతకుముందు అయితే నేను సీడ్స్ తీసేసి తినేదాన్ని. బట్ ఎప్పుడైతే నేను వాటర్ మిలన్ సీడ్స్ బయట కొంటున్నానో అప్పటి నుండి డైరెక్ట్ సీడ్స్తో పాటే తినేస్తాను. ఈ సీడ్స్ తినడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే వాటర్ మిలన్ సీడ్స్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటును తగ్గించవచ్చు. ఇవి తినడం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా తగ్గుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, ఒత్తిడి ఆందోళనను కూడా తగ్గిస్తుంది. కాబట్టి సమ్మర్లో అందరికీ బాగా హెల్ప్ అయ్యేటటువంటి వాటర్ కంటెంట్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది వాటర్ మిలనేనండి. దీన్ని మనం హ్యాపీగా తీసుకోవచ్చు. మనము టమీ ఫుల్గా తిన్నా కూడా క్యాలరీస్ తక్కువ ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో నేనైతే నా డైట్లో
కంపల్సరీ వాటర్ మిలన్ ఉంటుందండి. దీన్ని నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటాను. ఒక్కొక్క రోజేమో ఇట్లా పీసెస్ తీసుకెళ్తాను. మెయిన్ మనకి ఇంట్రెస్ట్ కలగాలి అంటే కట్ చేసుకునే పీసెస్, దాన్ని మనం తినే ప్రాసెస్, చేత్తో తినకుండా ఇట్లా ఫోక్తో తీసుకొని తింటున్నా కూడా ఏంటంటే మనం కొంచెం తిన్నా ఎక్కువ తిన్నామనే ఒక ఫీలింగ్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, అది అందుకే షేర్ చేస్తున్నానండి. మీకు ఏదన్నా వాటర్ మిలన్ కొంచెం చప్పగా స్వీట్ లేకుండా ఉంది అంటే పైన హనీ వేసుకొని కూడా తినొచ్చు. నాకైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న యెల్లో కలర్ అంత స్వీట్గా లేదండి. ముందే చెప్పాను కదా, బయటేమో ఔటర్ లేయర్ యెల్లో, లోపల రెడ్ ఉన్నది. చాలా స్వీట్గా ఉందండి. దాంతో మనం జ్యూస్ చేసుకున్న అసలు ఏ హనీను లేదా షుగర్ యాడ్ చేసాము అనే చెప్తాను మనం ఎవరికన్నా ఇస్తే, అంత స్వీట్గా ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా ఔటర్ లేయర్ యెల్లో, ఎన్నో రెడ్ ఉన్నదే తీసుకుంటున్నాను. నేను ఇలా కొన్ని డేస్ ఇట్లా పీసెస్ తింటాను, కొన్ని డేస్ ఆ పీసెస్లో కొంచెం దానిమ్మకాయ విత్తనాలు వేసుకొని గ్రైండ్ చేసుకొని జ్యూస్ చేసుకొని తీసుకుంటానండి. ఇలా నా వెయిట్ లాస్ డైట్లో నేనైతే వాటర్ మిలన్ యాడ్ చేసుకుంటున్నాను. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే మీరు మన ఛానల్లోని వీడియోస్ని ఇదే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి హెల్తీ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ ఆల్ ఆఫ్ దెమ్. మీకు మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా వాయిస్ ఆఫ్ వినీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. లాస్ట్లో నేను ఈ వాటర్ మిలన్ గురించి కొన్ని టిప్స్ అండి నాకు తెలిసినవి. ఇవి లోపల యెల్లో కలర్ ఉంది కదండి, ఈ ఫ్రూట్ని మనం తెచ్చుకున్న తర్వాత ఒక 2 వీక్స్ ఉంచుకొని తిన్నా కూడా అందులో వాటర్ కంటెంట్ ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. అలా కాకుండా బయట యెల్లో కలర్ లోపల రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మిలను తెచ్చుకున్న 3 డేస్ తర్వాత మనం కట్ చేసినా అందులో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా యెల్లో కలర్ వాటర్ మిలన్, ఇది ఎందుకంటే ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి, అందుకే చెప్తున్నాను మీకు కూడా హెల్ప్ అవుతుందని. మీరు బజార్లో ఇది కొనుక్కొచ్చుకున్నారు అంటే ఫస్ట్ దీన్ని కట్ చేసుకొని తినేసేయండి. ఇందులో వాటర్ కంటెంట్ డేస్ పాస్ అనే కొద్దీ ఇందులో వాటర్ కంటెంట్ ఉండడం లేదు. ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ మిలన్ కొనాలనుకున్నప్పుడు అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉందో లేదో చెక్ చేయాలి అంటే మీరు కాయ పట్టుకున్నప్పుడు కాయ బరువుగా ఉండాలంటండి. అంటే రీసెంట్గా నేను కొనడానికి వెళ్ళినప్పుడు నాకు పుచ్చకాయలు అమ్మే అతను చెప్పారనమాట, తెలిసిన అతను నాతో అన్నారు, ఎప్పుడైనా పుచ్చకాయ కొనాలి అనుకుంటే ఫస్ట్ పట్టుకుంటే అది బరువు బాగా ఉంటే కనుక అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందని అర్థం. సో ఇవి మీకు హెల్ప్ అవుతాయని చెప్పేసి చెప్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్.